This is Cable Bridge of the Ooty. కేబుల్ బ్రిడ్జ్కి స్వాగతం సుస్వాగతం. అసలు ఈ కేబుల్ బ్రిడ్జ్ చూస్తేనే అసలు దిస్ ఈజ్ అన్బిలీవబుల్ పార్క్. ఈ పార్క్లో మెయింటెనెన్స్ అయితే మామూలుగా లేదు. దిస్ ఈజ్ అన్బిలీవబుల్ గుహ. ఈ గుహలో ఏముంటుందంటే ఏముండదు, ఇగో ఇలా వెళ్ళడమే ఉంటుంది. ఎవడైనా వస్తే ఖతమే ఇక నైట్ మొత్తం. ఎందుకంటే లైటింగ్ సెటప్ లేదు ఇక్కడ ప్రస్తుతానికి. నైట్ ఇక వర్షం పడింది, పొద్దున కూడా ఫుల్ వర్షం పడింది. అందుకే ఈ గుహ ఇంత చీకటిగా ఉంది. పైన చూసుకుంటే వెలుతురు వస్తుంది. మంజులో బాయ్స్ 2 and 3 కూడా ఇక్కడ తీయచ్చు. అసలు ఎంతవరకు ఉందో కూడా ఇది తెలియదు. ఎటు పోతున్నామో కూడా మేము తెలియదు. అరే ఏట్రా నాయను, ఇది మామూలుగా తిరిగి 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 ఎటు వస్తుందో కూడా తెలియట్లేదు. సూర్య చూస్తున్నా అంటే ఇలాంటి సిచ్యువేషన్లో మనం తప్పుడు అడుగు ఎక్కడ వేసినా సరే బాగుండదు. ఎందుకంటే ఇలాంటి గుహల్లో మనం చిక్కుకుపోతే అది కష్టం. వాడు ఎటు పోతాడో వాడికే తెలియదు. మళ్ళీ ఇటు వచ్చేయాలి. ఇందా నుంచి ఇటు పోతే అటు పోయి ఇలాంటి గుహలు ఉంటాయి మధ్య మధ్యలో. సరేనా? మీరు కూడా ఒకసారి చూసిరండి ఊటీ వచ్చేటప్పుడు. ఇది రెండో గేట్ అనుకుంటా. 3వ గేట్లో నుంచి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళాలి. 4వ గేట్లో వాడు తిరుగుతాడు, మళ్ళీ మళ్ళీ మా దగ్గరే వస్తాడు. మీరు కూడా ఆర్కిటెక్చర్ ఎవరు చేసిండో వాడు మామూలు లేదు అసలు. దీని అమ్మాయి ఇది అసలు యాడ్ చేసిన ఎవడు కత్తిరే. సూపర్ వ్యూ ఉంది ఇక్కడ. అసలు చీకటిగా ఉన్నా పర్వాలేదులే కానీ మామూలు వెళ్ళలేదు. లైటింగ్ సెటప్ ఉంటే ఇంకా బాగుండేది. ఇది किधर किधर इधर भी बहुत सुंदर है, बहुत सुंदर है. इधर से अच्छा सुंदर है. देखो ये ग्रास ले लो, थोड़ा सा ग्रास ले लो. సందుల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి జాగ్రత్త ఉండాలి. ఎక్కడ చిక్కుకున్నా పర్వాలేదు కానీ జాగ్రత్త ఉండాలి. సందుల్లో సడేమియా, సందట్లో సడేమియా లవర్స్ బాగా తిరుగుతారంటే ఈ పార్కులో. మరి మావాడు చెప్తాడు సందుట్లో సడేమియా గుచ్చు 500 దేదో పుచ్చుకు పుచ్చుకేదో చిత్త కొట్టుడు కూడా ఇక్కడ తీసు. వామ్మో, ఇది మామూలు సందు కాదు. ఇది అసలు అన్బిలీవబుల్ సందు. ఇది అసలు ఇదే ఎట్లా ఉందంటే బాబా ఇదో ఈ చెట్ల సందుల్లో నుంచి వెళ్తాం. తిరిగి తిరిగి అక్కడే వస్తున్నాం కానీ దీనికి దారేటో మాత్రం తెలియట్లేదు. నువ్వు ఎటు పోతే నేను అటే వస్తున్నావు. ఏంట్రా ఇది మామూలు విషయం కాదురా. ఇది గుహలు ఎక్కువ ఉందిగా. ఇది ఓర్ నాయను, ఇది మామూలు విషయం కాదు. ఇది ఎటు పోయినావురా? అరే రే అటు సైడా ఇటు సైడా? అరే ఇటు నేను తీయనరా. ఇటు మంచిగా లేదు. ఓ సూర్య ఏంద్రు బామడిదే. అసలు ఏ సందు నుంచి ఎట్లా వెళ్తున్నామో కూడా తెలియదు. బయటికి మాత్రం ఇది 2nd గేట్లో అవుటింగ్ ఉంది, ఎగ్జిట్. బయటికి వచ్చేయాలి. వా బయటికి వచ్చిన తర్వాత ఇది మామూలుగా లేదు అసలు. ఇక్కడ ఆర్కిటెక్చర్ ఎవరో కానీ మామూలుగా లేడు అసలు. ఆ మేస్త్రి ఎవడో నాకు ఫోన్ చేయాలి. మా ఇంటికాడ కూడా ఇలాంటివి చేపిస్తారు. అదే ఆ గుహలు కింద చాలా లోతులో ఉంది. అండ్ ఇంకోటి చూసుకుంటే అది బుషెస్ అనుకుంటా. ఎందుకంటే ఎక్కడ చూసినా గ్రాస్ తోటి చాలా చీకటిగా ఉంది. చీకటి గదిలో చిత్తకొట్లో ఎట్లా చీకటిగా ఉంటుందో విరూపాక్షలో ఒక్కొక్క సీన్ స్కేరీగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అందులో అలా ఉంది. మీరు ఎప్పుడు వచ్చినా సరే దీన్ని ఒకసారి సందర్శించాలి. మరియు మీరు భయపడేటోళ్ళు అయితే వద్దు, సందర్శించకండి. సరేనా? ఓకే. ఊటీనా మజాకానా? ఈ అమ్మ ఊటీలో అసలు గ్రాస్కి కదువే లేదు. ఎక్కడ చూడు ఇలాంటి గ్రాస్ అండ్ ఇలాంటి బుషెస్ మాత్రం ఉంటాయి. లవర్స్కి మంచి స్పాటే ఇది. మన మామ కోతి మామ నమస్తే. కోతి నా కొడుకు నీ అసలు పైన ఏముంది? అది రెస్టారెంటా లేదంటే ఏమైనా మార్కెటా లేదంటే ఏమైనా ఆర్గానిక్గా పండించే ఫామా? అది ఏం తెలియదు. చూడాలి దాన్ని ఒకసారి వెళ్ళి చూసి అసలు ఏంటి అది, దాని పరిస్థితి ఏంటి. వా ఇటు కూడా బుషెస్ అన్నీ క్లోజ్ అని ఉందిగా. ఏంటి
కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్ ఫెర్న్ హిల్ ఊటీ. దిస్ మ్యాటర్ ఈజ్ ఓవర్.